హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. కుటుంబం మొత్తం తరలి వచ్చారు. ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాలేదే. లే సార్, ఇంకా వెళ్ళలేదు, వస్తున్నారు, ఇక్కడికే వస్తున్నారు. వాళ్ళ కోసం అద్భుతమైన 4 లైన్లు రాశా. మీరు వావా అంటే వదులుతా. ఓవా నీకు నా గురించి ముందే తెలుసు. వావా ఓకే. పరిచయం ఇద్దరు మధ్యలో అప్పుడు అవ్వలేదు సార్, మర్చిపోతారు, ఆగండి సార్, బట్టి కొట్టుకొచ్చా. పరిచయం ఇద్దరు మధ్యలో స్నేహానికి దారి తీస్తుంది. పందెం ఇద్దరు మధ్యలో బలాన్ని పెంచుతుంది. పెళ్లి ఇద్దరు మధ్యలో ఓ కొత్త జీవితానికి దారి తీస్తుంది. అలా కుదిరిపోయింది. సో అలాగే మన ముందుకి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడుతూ మన ముందుకు వచ్చిన అద్భుతమైన జంట. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వర్షిత అండ్ శ్రీనివాస్. సూపర్, వాట్ ఎ డాన్స్ పర్ఫార్మెన్స్. సో ఇద్దరికి వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం. సో 2 ఫ్యామిలీలు వచ్చారు అండ్ సూపర్ ఎనర్జెటిక్ గా నేను కలిసి చెప్తే వాళ్ళందరూ ఎంత ఆనందపడరు తెలుసు. అసలు మామూలు ఇంట్రడక్షన్ కాదు అది. సో ఇంతకీ మీ ఇద్దరి పరిచయం ఎలా? మ్యారేజ్ బ్రోకర్ నుంచి అండి. ఫస్ట్ మ్యారేజ్ బ్రోకర్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ కలిసారు. అక్కడ వాళ్ళ డాడీ చూసి కొన్ని రోజులు అయిన తర్వాత ఒకసారి అమ్మాయి అబ్బాయి అక్కడ బెంగళూరులో కలవండి అని చెప్పారు. ఇద్దరు బెంగళూరులో ఉంటారు? అక్కడేనండి ఉండేది. కన్నడ? స్వల్ప అక్కడ రెస్టారెంట్ లో కలిసామండి. ఒకరు అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత నేను ఒపీనియన్ చెప్పాము, వాళ్ళు ఓకే అనేసి మ్యాక్స్ ఫిక్స్ అయ్యింది. ఓ వండర్ఫుల్, సూపర్. ఇప్పుడు మీ ఇద్దరికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు. ఓకే. మీరు ఫస్ట్ టైం కలిసిన రెస్టారెంట్ పేరేంటి? బావాచి. అవును, నాకెలా తెలిసింది? కరెక్టే, రైట్ ఆన్సర్. మీరు తిన్న ఫుడ్ ఐటమ్? బిర్యానీ. నాకెలా తెలిసింది? కరెక్ట్ ఆన్సర్. అమ్మో, ఇద్దరు తోడు దగ్గర. మీరిద్దరు కలిసి చూసిన మొట్టమొదటి సినిమా? ఇంకా సినిమా చూడలే? సినిమాకి తీసుకెళ్ళా ఆయన? ఇంకా స్టార్ట్ చేయలేదు. 1 month అయింది కదా ఎంగేజ్మెంట్ అయ్యి, అందుకే. అవునా? ఓకే ఓకే. ఓ వీళ్ళందరూ ఉన్నారన్నా. ఓకే. అండ్ గురుగారు, మీరు మీకు షార్ట్ ఫిల్మ్స్ తీయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పారు. అవును. సో సరదాగా మా కోసం ఏదైనా ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసి చూపిస్తారా? ఒక డైరెక్షన్ చేస్తానండి. ఈ అమ్మాయిని మీరు తీసుకొస్తున్నారు. ఓకే ఓకే. అంటే మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మాయిని అని మీరు రిక్వెస్ట్ చేయాలి నన్ను. ఓ yes. ఓకే. ఐఎమ్ ఎ బిగ్ సెలబ్రిటీ మేనేజర్. ఓకే. రండి మేడం. అసలు ఈ సినిమా ఆఫర్ మనకు వచ్చిందంటే మామూలుగా ఉండదు మేడం. అసలు బడ్జెట్ మామూలుగా ఉండదు. 100 కోట్లు, మొత్తం వేరు రంగు కోట్లు. బయట ఏదో మాట్లాడుతున్నా, వాళ్ళని సైలెంట్ ఉండమను. వచ్చిన పని ఏంది, వాళ్ళు చేసే పని ఏంది? సార్ బాగున్నారా? కొంచెం టచ్ లో ఉంటే చెప్తా.
సార్ గురువు గారు, ఏంది పరిచయాలు? ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన హీరోయిన్ ని నేను తీసుకొచ్చా. ఎక్కడ? ఆవిడ పెర్ఫార్మెన్స్ ఇస్తే అందరు కళ్ళు మూసుకుంటారు. వెరీ గుడ్, ఇదిగోండి ఈవిడే. అమ్మా మీ పేరేం పేరు? వర్షిత. సరే నేను ఒక స్క్రిప్ట్ ఇస్తాను, అది మీరు చేయగలరా? ఓకే. అది కానీ చేశారంటే మీరు సెలెక్టెడ్. రాజమౌళి సినిమా ఈగ పార్ట్ 2 ఉంది. దోమ. ఇప్పుడు నీ ఎదురుగా ఒక నత్తను వస్తాడు, వాళ్ళ ముందు నువ్వు బ్లైండ్ గా యాక్ట్ చేయాలి. ఓకేనా? ఓకే. ఓకే, యాక్షన్. మేడం గారు, ఈ అడ్రస్ కాస్త చెప్తారా? ఆ చెట్టుకు మామిడికాయలు బాగున్నట్టుండే, కోసిస్తావా? కట్. నేను ఏం చెప్పాను, మీరు ఏం చేస్తున్నారు? ఏం చెప్పారు సార్? కళ్ళలో ఉన్నాయని కాదండి, కళ్ళు లేవు అని చెప్పమని సారీ, చెప్పింది. మర్చిపోయాను సార్, Blind గా చేయమన్నది. నెక్స్ట్ టేక్ దిస్. అంటే బయటగా మామిడికాయలు కనపడవు కదా. ఓ. అమ్మాయి, ఈ అడ్రస్ కాస్త చెప్తా అమ్మా. తెలీదు, నేను కొత్త అండి హైదరాబాద్ కి. ఓ హైదరాబాద్ కొత్త. ఎవరు? ఓ సారీ ఏంది సార్, అసలు ఏం మాట్లాడుతున్నారు? బ్లైండ్ అంటే మీరేది చూపిస్తే చదువుతుండ్రు, అది సారీ చదివేసి అక్కడ వెళ్ళి చెప్పండి. సారీ డైరెక్టర్, నెక్స్ట్ టేక్. ఓకే. కోపంగా యాక్ట్ చేయాలి. అతను వస్తాడు, వచ్చి నిన్ను ఇక్కడికి వెళ్ళాలి పలానా ప్లేస్ కి అని అంటాడు, కానీ 1 అవర్ లేట్ వస్తాడు. ఓకే. సో మీరు కరెక్ట్ సీరియస్ అవ్వాలి బాగా. ఓకే, స్టార్ట్. కెమెరా యాక్షన్. సరోజ గారు. ఎస్. ఏంటి మరి అప్పుడే వచ్చేసావు, ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? అయ్యో ఏ సిగ్గు, ఓరి నాయనా. ఓ సారీ మీ ఏసాలు తగలయ్యా. మేడం గారు, నేను ఏం చెప్పినా మీరు ఏం చేస్తున్నారు? సారీ సార్, మర్చిపోయాను. ఏం మర్చిపోయారా? యాక్టింగ్ అంటే మర్చిపోరండి, గుర్తు పెట్టుకొని కరెక్ట్ గా ఆడే డిస్క్రిప్షన్ చూపియాలి. కోపం. ఇప్పుడు సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ ని లాయ పెట్టి ఒకటి కొట్టాలనిపిస్తుంది, అప్పుడు కోపం వస్తుంది చూడు నీకు. ఆ కోపం అమ్మా. మీకు కోపం వస్తుందండి, కానీ ఆమె తనకి రావట్లేదండి. చూడండి, ఆవిడ ఫేస్ నుంచి కోపం తన్నుకొస్తుంది. అసలు మీతో చేయడమే వేస్ట్. థ్యాంక్ యూ సో నేను మచ్. వెళ్తున్నాను. అసలు వేస్ట్. అంటే ఈవిడ సెలెక్టెడా సార్? ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు సెలెక్ట్ అయ్యారు ప్రదీప్. అయ్యో. వెరీ గుడ్, ఇలా రండి. సూపర్, బాగుంది సార్. ఇలాంటి ఆర్టిస్ట్ ఉన్నప్పుడు మీరు గ్యారంటీ గొప్ప డైరెక్టర్ అవుతారు, నాకు అర్థం. ఇంట్లో ఇప్పుడు మీ ఇద్దరు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో నాకు అర్థమైపోయింది. ఓకే, సాధారణంగా ఎగ్జిబిషన్ లో రింగ్ ఆట ఆడతారు, తెలుసా మీకు? అంటే మనం ఆ రింగ్ వేస్తే దేని మీద పడితే ఆ రింగ్ మనకి ఇచ్చేస్తారు కదా. అది రింగ్ ఇయర్, దాని మీద పడిన వస్తువుని ఇస్తారు కదా. అదేలే అమ్మా. మీకోసం ఇప్పుడు సామాన్లు పెడతానమ్మా. Okay. నేను సామాన్లు ఇవ్వను, రింగు కూడా ఇవ్వను. మీరు వేస్తే ఏ బొమ్మ మీద పడితే ఆ బొమ్మని ఎవరికి డెడికేట్ చేస్తారు. ఓకే. ఓకే, సరేనా? సామాన్లు ప్రవేశపెట్టండి. ఓకే, సో ఇప్పుడు మీ చేతికి రింగులు ఇచ్చాం కాబట్టి ఇగో ఇక్కడ సామాన్లు కూడా ఉన్నాయి, వాటి మీద తీసుకురాలన్నమాట. ఓకే. వెరీ గుడ్. మొట్టమొదటి ఐటమ్ ప్లాస్టర్. సో ఈ ప్లాస్టర్ ఎందుకు పెట్టామంటే అక్కడ ఎక్కువ ఎవరు మాట్లాడతారో వాళ్ళ మూతికి వేయడానికి అనమాట. సో మీ ఇంట్లో ఎక్కువ ఎవరు మాట్లాడతారు? మా అన్న. మీ పేరు? వరప్రసాద్ గారు. ఏంటి మేడం గారు ఏదో అంటున్నారు? ఏమమ్మా సార్, ఏం చేస్తాం సార్, మామూలుగా గొడవ, ఇంట్లో చిన్న చిన్న గొడవలు అన్నకు చిన్నలకు మామూలే. దానికే ప్లాస్టైల్ అనుకుంటే ఏం చేస్తాం. బాగా మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడతారా? ఏ టాపిక్లు బాగా ఇష్టం ఆయనకి? హీరో బాలకృష్ణ గురించి ఎక్కువ మాట్లాడారు. ఓ డైలాగ్, మంచి డైలాగ్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహ ముందు కాదు, తట్టుకోలే. సార్ థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వండర్ఫుల్, సూపర్. మీ ఇంట్లో ఎవరు బాగా? మా వదినకి ఇవ్వాలనుకుంటున్నాను. మీ వదినకి ఎక్కడున్నారు? అందరికి బాక్సులు కట్టించి పంపిస్తూ ఉంటుంది లేచినప్పటి నుంచి. వెరీ గుడ్. వంట బాగా చేస్తారా? బాగా చేస్తుంది. వెరీ గుడ్. సో అలా కూడా ఇవ్వచ్చు.
ఎవరు బాగా తింటూ ఉంటారు మీ ఇంట్లో? అందరు తింటారు. అదే కానీ ఎప్పుడు మీరు ఇడిదిరి చూసా కచ్చ కచ్చ కచ్చ. అన్నయ్య తింటాడు. ఆయన మాట్లాడుతుంటే టైం ఎక్కడ ఉంటదమ్మా తినడానికి? డిస్టర్బ్ చేయొద్దండి అంట తినేటప్పుడు. ఓ ఏదైనా నోరాడిచ్చే కార్యక్రమం అనమాట. చూసారా సార్, నేనేవాడు అన్న వదిలిన ఇద్దరిని సెట్ చేసింది. గురుగారు ట్రై చేస్తారా? చేస్తాను. ఏమైనా టిప్స్ ఇస్తారమ్మా ఆయనకి? గురి చూసి బాబు లేదా ఆవిడ 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 ఒకసారి తలుచుకోండి, ఆవిడ కేసు చూసి అప్పుడు ఇస్తారు. ఏముండదండి. కమాన్. ఒక్కటేనా భయ్యా ప్లీజ్. వేయకూడదని వేయట్లేదు. బాగా కవర్ చేసేలేమ్మా. ఉండి మీ ఇంట్లో ఎవరు ఎక్కువ బాగా డబ్బుల్ని సేవ్ చేస్తూ ఉంటారు అని అనుకుంటారు ఆ, కానీ చేయలేరు. కానీ చేయరు. ఎవరు? మా అమ్మ. పాప అమ్మ డబ్బులన్నీ సేవ్ చేద్దాం అనుకుంటది, మా నాన్న ఖర్చు పెడుతుంటారు. ఖర్చు పెడతారు. ఆహా నువ్వేం తినకుంటావు నాయన? వాళ్ళిద్దరికి తెలియదు. వాళ్ళిద్దరు తెలియదు. ఓ ద పోపుల్ డబ్బా హ్యాండ్. ఓహో ఓకే ఓకే. దాని మీద పడిందండి. ఏది సూపర్. సో ఇది లాఫింగ్ బుద్ధ వచ్చింది. ఎవరు ఎక్కువగా సీరియస్ గా ఉంటారు మీ ఇంట్లో? సడన్ గా సీరియస్ అవుతారు, సడన్ గా నవ్వుతారు. అయిపోయి పువ్వులాలు పువ్వులు. అదిగో మా అత్త. అత్త ఇప్పుడు ప్రస్తుతం సీరియస్ గా నవ్వుతున్నావుడా? ఇదిగో కొప్పత్త. మా అందరికి పెద్ద అత్త. పెద్దాతో హాయ్ డార్లింగ్. ఏం పేరు పెద్దాత? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి బాగున్నావా? ఇక వెంకటలక్ష్మి అత్తావు ఏ నువ్వు నవ్వట్లేదంటే ఈ మధ్యన? ఎందుకున్నావను? ఎప్పుడు నవ్వుతూనే ఉంటా. ఎప్పుడు నవ్వుతావు చూడు, ఎంత చక్కగా కలకలాడుతా నవ్వుతావు. అప్పుడప్పుడు కోపంగా ఉంటది. మీకు ఏం తెలుసు వెంకటలక్ష్మి అత్త డాన్స్ చేస్తే ఉంటది. అత్త ప్లీజ్. సూపర్. ఓకే ఉండి మీ ఇంట్లో పొదుపు కార్యక్రమం ఎవరి దగ్గర ఉంది? డాడీ. డాడీ అసలు పాకెట్ మనీ ఇస్తలేదు నీకు? ఇస్తాడు కానీ తక్కువ ఖర్చు పెట్టుకోండి అని చెప్తాడు. అయితే మీ ఇంట్లో బాగా ఎగరేసేది ఎవరమ్మా? అన్నయ్య నేను. అన్నయ్య. మా తమ్మరు తీసేస్తాడు ఆయన. నేనెక్కడ హ్యాపీగా ఉంటానో అని వెనకాలే ఈ దెయ్యం పుట్టేసింది. ఓకే వెల్డన్, థ్యాంక్ యూ. నా ఇంట్లో తిట్టేసింది, నా నోటం మట్టేసింది. మీ ఇంట్లో ఎవరి వంట దారుణంగా ఉంటది? దారుణంగా. ఎవరి వంట అనేది మీరు భయ తంపో? మా చిన్నక్క రాజేశ్వరి. ఏ ఐటమ్ స్పెషలిస్ట్ ఆవిడ? చాలా స్పీడ్ గా చేస్తుంది కానీ బాగుంటుందండి. ఏ ఐటమ్ బాగా స్పెషల్ గా చేస్తారు ఆవిడ? మా బావకి ఎక్కువ తెలుసు. ఆయన చూడు
భయ్యా ఇప్పుడు నేనేం మాట్లాడలేదు, మళ్ళీ రాత్రి భోజనం ఉండదు నాకు అనుకుంటాను. వెరీ గుడ్, సూపర్. ఖర్చీఫ్. మీ ఇంట్లో ఎవరు ఎక్కువ ఎమోషనల్? ఖర్చీఫ్ ఇద్దాం. పెద్ద బావ. ఏమండి పెద్దబాబు గారు, ప్రస్తుతం ఆనందంగానే ఉన్నారు ఆయన. మీకు కోపం పక్కన మా అక్కగారు మక్కున్నారని. ఆహా, పైకి నవ్వుతున్నారని లోపల నా పేరే చెప్తావు నువ్వు. మీకు ఏ సందర్భాల్లో కోపం వస్తుంది సార్? ఇప్పుడు రాదండి. ఎప్పుడు రాదు. వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు పాపం. మీరు ఏదో ఆలోచించుకుంటూ మొహం సీరియస్ గా పెట్టుంటారు అంతే కదా. Yes. ఓకే, మేడం గారికి వస్తారు మైక్ ఇవ్వండి. మీ కోపం వస్తే ఏం చేస్తారమ్మా ఆయన మీద? కొట్టేస్తా. కొడతారా? అంటే ఒంటిట్లో చెప్పి చెప్తే మిమ్మల్ని, అంటే మీరు సీరియల్ చూస్తున్నారు, ఆయన న్యూస్ చూడాలి, రిమోట్ ఇవ్వడు ఆయన. ఆ టైంలో కోపం వస్తుందిగా మీకు? అక్కడే వచ్చేది. అప్పుడే. వెరీ గుడ్, ప్రతి ఇంట్లో ఉండేదిలేమ్మా. ఓకే, వెల్ ప్లేడ్. అండ్ చాలా బాగా ఇచ్చారు ట్యాక్స్ అందరికి, చాలా అద్భుతాలు సృష్టించారు. మా వెంకటలక్ష్మి ఆత్మ కూడా చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ. ఈ షోలో నేను అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సూపర్, వండర్ఫుల్. పాట ఏమైనా పాడతారేంటి? తాజ్ మహల్ మీ దొట్టు తన మేని రంగు మెరుపు, కోహినూరు మీ దొట్టు తన మనసు. ఐ లవ్ యూ చిన్ని. Love you too. ఇప్పుడు మేడం గారి ఛాన్స్. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనుండాలి, నీ నీడై నేనే ఉండాలి. ఓ, కొత్త ఫోన్, ఐఫోన్. మీరిద్దరు ఒకరికొకరు గిఫ్ట్లు అయితే ఇచ్చేశారు. బట్ అసలు విషయం ఏంటంటే, ఇటు ఫ్యామిలీ ఇద్దరు ఉన్నారు. వాళ్ళ చేతుల మీద కూడా ఒక పెద్ద గిఫ్ట్ ఇప్పిద్దాం అనుకున్నాను. ఓకే, రష్యా నుంచి ఇప్పుడే ఒక పెద్ద గిఫ్ట్ తెప్పించా. అవునా? ఆ, అది మాకా వాళ్ళకా? లేదు మీకోసమే. సో అది మగపెళ్లి వారి తరఫు నుంచి ఇప్పించాలా, ఆడపెళ్లి వారి తరఫు నుంచి ఇప్పించాలా అర్థం కావట్లా. ఇద్దరు గేమ్ పెట్టండి. ఆడపిల్లి వాళ్ళ తర్వాత. ఇద్దరు గేమ్ పెట్టి ఎవరు విన్ అయితే వాళ్ళతో. అబ్బి విన్నావా? నాకు అసలు ఐడియా రాలే సుమి. అబ్బా సూపర్. సో ఆడపెళ్లి వారికి మగపెళ్లి వారికి ఇప్పుడు ఒక గేమ్ పెడతాను. దీంట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా మీరు గిఫ్ట్. రెడీగా? ఇక్కడి నుంచి ముగ్గురు వీరులు కావాలి, ఇక్కడి నుంచి ముగ్గురు వీరులు కావాలి. ఓకే, ముగ్గురు వీరులు వచ్చేసారు. ఎక్కువసేపు నడవాల్సిన కార్యక్రమం ఉంది, అందుకే కాళ్ళు నొప్పులు పెడతాయని చెప్పి ముందే కాళ్ళు కట్టేశాం. ఓకే, చాలా హ్యాపీగా ఏం లేదు సార్. రెండు బుడగలు తీసుకోవాలి, ఒకటి ఇక్కడ పెట్టుకుని లల్లి అనుకుంటూ ముందుకెళ్ళాలి. బెలూన్ పట్టుకోకుండా రెండు చేత టపా టపా అనే పేల్చారు. రెడీగా? వెరీ గుడ్. మీరు వీళ్ళకి బెలూన్లు తెంపిస్తారు, మీరు వాళ్ళకి బెలూన్లు తెంపిస్తారు. అందరు రెడీగా విత్ బెలూన్స్? 3, 2. హలో 1 అవర్ చెప్పారు సార్. 3, 2. 3, 2, 1 గో. ఎలిజబెత్ టైలర్
నిజంగా చాలా కష్టమైన గేమ్, చాలా ఇష్టంగా భలే ఫాస్ట్ గా ఆడేశారు, అది వెరైటీ ఆడారు. మీరైతే ట్రిప్ ఒకలా వెళ్ళారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వెళ్ళారు, బట్ మీరు కూడా వెల్ ప్లేడ్. అండ్ ఈ బెలూన్ ఫైట్ లో విన్నర్స్ ఆడపల్లి వారి టీం. కంగ్రాచులేషన్. వచ్చాడు వచ్చేసాడు సంసున్నాడు గొప్ప మొగుడు బాబు వస్తే కబాబు చేస్తాడు. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 పైసా వసూలు. నే అడుగెడితే షో మొదలెడితే. గురుగారు అస్సలా డైలాగ్ అనుకున్నా డాన్స్ చంపేశారు మీరు. వెరీ గుడ్, సూపర్. 4 స్టెప్లు ఒక్కొక్కసారి వేశారు. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఆడపల్లి వారు అందరు రండి, మీ చేతుల మీద గిఫ్ట్ అందజేద్దాం. సో మీ చేతుల మీదుగా ఆ గిఫ్ట్ అందజేయడమ్మా. థ్యాంక్ యూ మీ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అండ్ వేడుక అనగానే గానా బజానా కంపల్సరీ ఉండాలి, ఆటపాట ఉండాలి కదా. అండ్ దాంతో మనం అందరం ఇక్కడ ఉన్నాం. అండ్ మనతో పాటు ఇంకో 2 గెస్ట్లు కూడా ఇక్కడ రాబోతున్నారు. మీకు ఆ బెస్ట్ విషెస్ తెలియచేయడానికి, మనతో పాటు గానా బజానా రౌండ్ లో ఆడడానికి పాడడానికి. రైట్, సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కీర్తి అండ్ ధనుష్. ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. Oh Priya Priya, oh Maria Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. సీను 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 నేనే నీకు ఫ్యాను తినిపిస్తా మీఠా పాను. పీను పీను నువ్వెల జాను తీసేస్తా బ్యూటీ స్కాను. నీ సోలో గుండెల్లో ఎంటే వేశాను, నాలో నీ ఫోటో ప్రింటే చేశాను. అక్కసని ఎక్కిస్తాను, చుక్కలోనే పక్కేస్తాను, తారాజు వల్లాంటి ఎన్నో ముద్దులు ఇస్తాను. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. సీను 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 సీను.
సీన్ మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. బంగారు 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 సూపర్ వెల్కమ్ ఇద్దరికి. అండ్ మీరిద్దరు ఈ రోజు ఈ షోకి రావడం మా అందరికి చాలా ఆనందం, వీళ్ళకి ఇంకా ఆనందం. సో ఇప్పుడు మన ఈ గానా బజానాలో ఇప్పుడు మనం పాటలు పాడాలి. అవును. అండ్ మేడం గారు అయితే తెలుగు పాటలు అదరగొట్టేస్తారు అసలు. మామూలుగా అసలు మీరు పాట అడగక ముందే పాడేస్తారు ఆవిడైతే. సపోర్ట్ ఉన్నారు ఇక్కడ, తెలుగు సపోర్ట్ ఓకే, సో గురుగారు మీరు ఆడపిల్లి వారి తరఫున, మేడం గారు మీరు మగ పెళ్లి వారి తరఫున. ఓకే ఓకే ప్లీజ్. సో ఇప్పుడు గేమ్ రూల్స్ ఏం లేదు, స్క్రీన్ మీద సాంగ్ కి సంబంధించిన లైన్ వస్తుంది, కానీ పదాలు జంబులు అయిపోయి ఉంటాయి. ఆ పాట లిరిక్స్ ఆర్డర్ లో ఉండవు. మీరు ఆ పాట ఏంటనేది గెస్ చేయాలి. స్క్రీన్ మీద లిరిక్స్ రాగానే ఎవరైతే ఫస్ట్ బోర్ ఊతారో ఆ టీమ్ కి ఫస్ట్ ఛాన్స్ ఉంటుంది పాట పాడడానికి. రెడీయా? ఓకే, ఫస్ట్ సాంగ్. మగ పెళ్లి వారు బజర్ ఊదారు. ఎస్, పాట. హలో హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం. నా ఒంటి పేరు బంగారం, ఒంటి తీరు తగరం, పుట్టిందేమో యాగారం, కాకినాడ తీరం, తిన్నదేమో గుంటూరు మిర్చి కారం, ఏడవాళ్ళెక్కున్నది నా యవ్వారం. రైట్ ఆన్సర్. 1 పాయింట్. సూపర్. ఈ ముక్కల్లో ఈ ముక్కల్లో ఎంత పెద్ద పాట ఉందని నేను రెడీగా మరి? మనకు ఫాస్ట్ ఉండాలి. ఇక్కడ ఉన్నారు సార్ బాలయ్య గారు. అది సెకండ్ సాంగ్. ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా, ఏ జిల్లా ఒంగోలు గల్లా, ఏ జిల్లా 3 జిల్లాలలో నాది ఒక జిల్లా. జిల్లా. రైట్ ఆన్సర్. 1 పాయింట్. సూపర్. అయితే మరి ఈ పాటకి మరి డాన్స్ చేయాలి కదా? అవును కదా, ఎవరి చేత చేపిద్దాం? కపుల్స్, న్యూ కపుల్స్. జరగండి నాన్న. మ్యూజిక్. ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా, ఏ జిల్లా ఒంగోలు ఊరుగల్లా. 23 జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా, 24 నీ నడుమూలతో అయితే చాలులే. 25 నిమిషాలలోనే కప్పిస్తాను రానమైనా, 26 ముద్దుల్ని కట్టి తగిడి తగిడిదా. ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా, ఏ జిల్లా ఒంగోలు ఊరుగల్లా. ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా, ఏ జిల్లా ఒంగోలు ఊరుగల్లా. సూపర్, వండర్ఫుల్, సూపర్ గా చేశారు సార్. Super. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్. సూపర్, కమ్ ఆన్. రెండు టీములకి 1 పాయింట్ వచ్చాయి. ఈసారి మన గెస్టులు పాడతారు, మామూలుగా ఉండదు చూడండి, వాళ్ళు పాడితే అద్దరిపోద్ది. గురువు గారు ఇదే శుభ సమయం, ఆవిడ ఎలాగో పాడ, మీరు పాడండి తొందరగా. ఓకే, నెక్స్ట్ సాంగ్. ఆడపెళ్లి వారు ఫస్ట్ విజిల్ వేశారు, వాళ్ళు పాడతారులేదు చూద్దాం. మీరు హింట్లు ఇవ్వకండి. కౌంట్ స్టార్ట్. కరీనాకి కాజలు చెల్లివా, కరీనాకి కజినివా, కత్తిరినా కైమువా, కత్తిలంటి దిగరువా, అయినా నవ్వినా లవ్ చేస్తే సొమ్మే పోతుంది, మనసే నీకిస్తే ఎందుకిలా, ఇనవే కన్యాకుమారి గడవే తయారీ. సూపర్. మాస్టర్ రండి. సాంగ్ రావాలా? రావాల్సిందేగా మేడం గారు. ఆయన పాడతారు ఈ సాంగ్, వినాలని ఉంది. వినాలనుందా? ఆయన పాడాలి. ఎవరా ఈయన? బాగా చిన్నపిల్లలు ఉన్నారు అందరూ.
మ్యూజిక్. జల్లు చల్లివా కరి నకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలంది పిగరివా ఏ జల్లు చల్లివా కరి నకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలంది పిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తవే ఎందుకు ఎదవ జన్మ ఏటిలోన దూకవే इनवे कन्याकुमारी करेंगे सवारी रब ने बना दी जोड़ी अमड़ो अमाड़े వెరీ గుడ్. ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఓ అద్భుతమైన విషయం అడుగుదాం అనుకుంటా భయ్య. ఓకే, ఏమైనా టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాం ఆయనకి? తప్పకుండా. ఎలాంటి విషయాల్లో? ఫస్ట్ వంట ఎలా ఉన్నా బాగుందని చెప్పడం నేర్చుకో. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎక్కడికైనా ఎప్పుడైనా లైక్ వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్తానంటే ముందు మనం క్యాబ్ బుక్ చేసో లేదా మనం తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి. డిస్కషన్ పెట్టకూడదు. డ్రామా అరుచొయ్యొద్దు రామావా వాళ్ళు చుట్టాలందరూ మన ఇంటికి వస్తే మనం లైక్ ఇక్కడ టాప్ మోస్ట్ స్వీట్ షాపులు ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి arrange చేయాలి. Food tips follow అయ్యి. కరెక్టే కదా? సూపర్. ఈయన ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. అండ్ మేడం గారు సాంబార్ చాలా బాగా వండుతారు. సాంబార్ స్పెషలిస్ట్. అండ్ ఏముండే సాంబార్ చికెన్ బాగా వండుతారు. కానీ అది చికెన్ అని ఎవరు చెప్పాలి, అది కూడా సాంబార్ లాగా ఉంటుందట. పాప సాంబార్ వండి వండి ఏముండే సాంబార్ లాగా వస్తుందంట. మొన్న బిర్యానీ సాంబార్ వండాను. బిర్యానీ సాంబార్. ఓ మేడం గారు, మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా? నేనా మంచిగానే టిప్స్ ఇస్తా. అంటే టిప్స్ అంటే ఇప్పటి వరకు చేంజ్ కదమ్మా టిప్స్. పోనీ ఓ పని చేయమ్మా, మీరు కూడా అబ్బాయికి ఇవ్వండి టిప్స్. ఏం లేదు, మేము ఎప్పుడు ఏం అడిగినా మీరు ఓకే అనండి. ఎలాంటి గొడవ ఉండదు, హ్యాపీగా ఉంటాము. సింగిల్ లైన్ లో పూర్తి చేసింది ఆవిడ. మేమేం అడిగినా ఓకే చెప్పండి. స్వీట్ ఆన్సర్. మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అప్పుడే. అంతే సార్. ఓకే. అందులో కూడా సిచ్యువేషన్స్ ఉంటాయి భయ్య. పొరపాటు నువ్వు వెంటనే ఓకే అనేసావు అనుకో, అంటే మా ఇంటికి వెళ్ళడం నీకు ఇష్టమా? వేరే ప్లాన్స్ వేసుకున్నావా? నేను ఎప్పుడు వెళ్తానన్నా ఓకే అంటావేంటి? ఇవన్నీ వస్తాయి సిచ్యువేషన్ చూసుకొని ఓకే అనాలి భయ్య. వాళ్ళు వెళ్తా అన్నప్పుడు అయ్యో బేబీ వెళ్తా సరే తొందరగా వచ్చేయాలి అలా బిల్డ్ అయ్యి అనుకో, కంగారు పడరా. డ్రామా డైలాగ్స్ చెప్పడము. వస్తాను భయ్య. సారీ నాకు సంబంధం లేదు ఇందులో. అదంతా పెర్ఫార్మెన్స్ అమ్మా, అంతే. అవునా? అంటే ఆయన చెప్పేది మనకు కాదు, వేరే జనరల్ గా. మా ఆయన అలా చెయ్యాలి. మీ ఆయన అలా చేయరు, మీ ఆయన బంగారం. వెరీ గుడ్. మణికొండలో టెంపుల్ కూడా కట్టారు. టెంపుల్ కూడా కట్టారా? సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్. And you both make a wonderful pair. So thank you so much. Thank you. Okay, సరదాగా ఎన్ని టిప్స్ వాళ్ళు ఇచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ లైన్ ఇస్ అండర్స్టాండింగ్. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఇక్కడతో వార్తలు సమాప్తం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. సో పాటల్లోకి వెళ్ళిపోదాం. Done. రెడీ? థర్డ్ సాంగ్. మగ పెళ్లి వారు సాంగ్ ప్లీజ్. 1 2 శివ 3 మైక్ నీలాగుంటుంది. ఇగో ఇలా కాదు కానీ మా వెంకటలక్ష్మి మైక్. ఆకాశ అమ్మాయి ఇదిగో ఇప్పుడు పాడింది. నీలాగుంటుంది, ఆనందం అల్లరి అంటే నాలాగుంటుంది. చాలు. నాలాగుంటుంది. అక్కడ సేఫ్ భయ్యా. సూపర్. రైట్ ఆన్సర్. 1 point. So it's set score 2. Yes. It's set score 1. Okay. Get ready. Yo. Next song. ఆడపిల్లి వారు ఫస్ట్ విజిల్ వేశారు. తల 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 సీని జోరు తెరిసి వచ్చేసి తల వేసి గలమేసి
ఓ మత వేసి సూపర్. రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఇద్దరు ఈక్వల్ స్కోర్స్ లో 2 పాయింట్స్ లో ఉన్నారు. నెక్స్ట్ సాంగ్. అయ్యో మగ పెళ్లి వారు విజిలేశారు. రెక్సోనా సబ్బు రాసుకుంటూ సెక్సీగా నన్ను చూస్తే చంపకే. సార్, ఆయన బుక్ చదువుతున్నారు సార్. ఆయన ఆదివారం బుక్ లో నెంబర్లు కలుపుకుంటారు చూసా ఇలాగా. రెడీ సాంగ్ సాంగ్. ఎవ్రీబడి నేను పాడుతున్నా. పాడతారా? సారీ రెడీ. రెక్సోనా రాసుకొచ్చినట్టు నన్ను చంపకు సెక్సీగా నన్ను చంపకే. గ్రీన్ బడి ఎవ్రీబడి Blue buds ఉన్నాయి ఇంట్లో. అదే టైం అదే, బాంబ్ మా బాలయ్య బాబు పేలిందే ఫ్యాన్. పిల్ల ఆ పాట టైం బాంబ్ పేలిందే పిల్ల టన్ టన్ టైం బాంబ్ సూపర్. రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఈ పాటకి మా గురువు గారు డాన్స్ చేస్తారు. కమాన్. వైఫ్ వైఫ్ విత్ వైఫ్ చూసావా ముఖం చూసి అయ్యో ఒక ఇడిదిరా. రెడీ మ్యూజిక్. సోనా సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే సాక్సోఫోన్ ఫోన్పులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పగే నీ బాడీ సొంపాపిడి చీమల్లెన్నే నీవంటే హే లేడీ హీరో బేబీ నాపైకి దారి చేస్తుంటే టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల సూపర్. ఈవిడ ఇంకా గుర్తించలేదు. మీకు బాగా ప్రాక్టీస్ అయిందా పాప పట్టుకోవడం ఫ్యూచర్ లో ఎలా అని ఆలోచిస్తుంది ప్రదీప్. లేలే అంటే ఆవిడ ఇంకా తెలియలేదు, ఇంకా ఫేస్ దగ్గర నుంచి చూడలేదు ఆవిడ. అటు ఇటు చూసాక డౌట్ వచ్చింది ఆవిడ. చూస్తుంది రో మెల్లగా నవ్వలే. ఇట్స్ ఎట్ స్కోర్ 2 అండ్ ఇట్స్ ఎట్ స్కోర్ 3. ఇందాక నుంచి 2 లోనే ఉన్నావా? మనం డాన్స్ చేసాం, పాడలేదు. ఓకే రెడీ. నెక్స్ట్ సాంగ్ కి. ఓకే నెక్స్ట్ సాంగ్. సారీ ఒక నిమిషం. మైక్ మీరు కాదు మీరు కాదు మీరు మీరు లేదు లేదు ఓకే. నచ్చావురా సుందరా అదే టైం అయిపోతుంది. ఒక నిమిషం మీరు పాడండి. ఎంతో ఎంతో నచ్చావురా మాది పాడు కాపీ కొట్టింది. అంతో ఇంతో మా దగ్గర నేను నేర్చుకుని కానీ అంతవరకు వస్తుంది. ఎవరు 2 లైన్స్ పాడతారో వాళ్ళకే పాయింట్. ఎంతో ఎంతో నచ్చారో బాబోయ్. ఇప్పటికి నాకు ఇప్పుడు నిన్న ఇంత కళ ఉందని తెలియదు భయ్యా. 2 లైన్స్ పాడాము 2 ఎక్కడ పాడారు? ఆ ముక్కలని కలిపారు. నేను అది అసలు నాకు కనిపించట్లేదు ఎవరు పాడలేదు అయితే. బోలో అష్టాలక్ష్మి అష్టాలక్ష్మి వాట్ ఇస్ ద ప్రాబ్లం చేసేస్తాను అంతే సార్. మాకు ఈ సినిమాలోదే కదా. Wrong song. Wrong song. ఇద్దరు సగం సగం పాడుతున్నారు కాబట్టి ఇద్దరికి 1 పాయింట్. ఎస్ మీ స్కోర్ మా స్కోర్ 2. 4. ఇట్స్ స్కోర్ 3. సూపర్. సో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ రెడీయా? ఓకే ఓకే రెడీ. నెక్స్ట్ సాంగ్. వేసారు ఇటు సైడ్. ఓకే ఆడపల్లి వారు. యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే ఎమ్మెల్యే మై లవ్లీ ఏంజల్ ఓన్లీ ఎమ్మెల్యే మై లవ్లీ ఏంజల్ మై లక్కీ యాపిల్. నా ఎమ్మెల్యే ఎంపీఏ. రైట్ ఆన్సర్ 1 పాయింట్. సూపర్. సో ఇప్పుడు స్కోర్లు ఇట్ సైడ్ 4 పాయింట్స్ ఇట్ సైడ్ 4 పాయింట్స్ లో ఉన్నారు. సో చాలా క్రూషియల్ సాంగ్ ఇప్పుడు వచ్చేది. ఓకే ఎవరు గెలిస్తే వాళ్ళ టీం గెలుస్తుంది. ఓకేనా? సూపర్ సూపర్. రెడీయా? రెడీ. ఎస్. నెక్స్ట్ సాంగ్.
సాంగ్ మా ఆడపల్లి వారు. వన్స్ అపాన్ అ టైములో వైజాగ్ బీచ్ రోడ్డులో ఏమండో మాస్టర్ అంటూ విషేసింది నన్ను. వన్స్ అపాన్ అ టైములో వైజాగ్ బీచ్ రోడ్డులో ఏమండో మాస్టర్ అంటూ విషేసింది నన్ను. అలిబిల్లి నడుముని తిప్పి ఐ లవ్ యూ చెవిలోన చెప్పి తప్పుకుంది 2 కళ్ళు కప్పి అందుకేగా గుండె కింద నొప్పి. మైక్ తెచ్చుకుంటారా? ఏం పేరు? ఉమేష్. ఉమేష్, ఒక అద్భుతమైన నృత్య ప్రదర్శన. ఏ పాట కావాలి నీకు? సిటీ మార్. సిటీ మార్, వెరీ గుడ్. మెరిసే మెరుపా సొగసే అరుపా ఏయ్ దే 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 కత్తులున్న నీ కన్నులు తేదే మత్తుకున్న నీ ముత్తు తేదే క్యాఫే ఇప్పతే సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిల్ స్టార్. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిల్ స్టార్. సూపర్. ఇట్ సైడ్ స్కోర్ 5, ఇట్ సైడ్ స్కోర్ 4. కంగ్రాచులేషన్స్ ఆడపల్లి వారు, మీరు గెలిచారు. ఈ శుభ సందర్భంలో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మా తరఫు నుంచి చిన్న కానుకలు. సో ప్లీజ్. నక్షత్రాలను అక్షంతలుగా మార్చింది తల్లి తన కనుములు నేడే పెళ్లి పీటగా చేసింది అగ్నిదేవుడు పెళ్లి మండపాన యజ్ఞగుండమై వెలిగాడు వాయుదేవుడు పెళ్లి మంత్రముల గుండె గొంతుకై పలికాడు పసుపు గంధం పన్నీరులను జంతువేనిగా మారింది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా ఈ షోకి వచ్చినందుకు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు నా మ్యారేజ్ డేస్ అని గుర్తుకొచ్చింది. థ్యాంక్స్ టు జీ టీవీ. ఎందుకంటే నాకు తెలుగు రాదు కదా, అప్పుడు అన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని పాటలు డౌన్లోడ్ చేసుకుని మా ఆయనకి ఇలా పాటలు పంపించేదాన్ని. ఏదైనా చెప్పాలంటే పాటలు ఈ రోజు కొంచెం నేర్చుకుని పాటలు పాడాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్స్ టు జీ టీవీ. అండ్ నేను ఇదే కాకుండా ఇంకో స్పెషల్ గిఫ్ట్ ఉంది. ఈ బోర ఇద్దరు ఆవిడకే. ఎందుకంటే ఈ బోర్ వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్స్ అని అందరూ చేస్తుంటారు. డైరెక్ట్ గా ఆయన ఎప్పుడైనా తిట్టాలనుకోండి, తిట్టకుండా మీరు ఈ బోర్తో గట్టి కూదారు అనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే లోపల రా నేను క్లాస్ పీక్తాను అని. మీకు ఎప్పుడైనా ఆయన నచ్చింది అనుకోండి, మీరు ఎప్పుడైనా పర్సనల్ గా మాట్లాడాలంటే కూడా కొంచెం 2 సార్లు పూ అని ఊదారు అనుకోండి, ఆయనకి అర్థం అవుతుంది. కమ్యూనికేషన్ కోసం ఇచ్చి. అంటే మీకు కోపం వచ్చే ముందు సిగ్నల్ ఇవ్వండి. అమ్మో కోపం. అండ్ అలాగే మా తరఫు నుంచి మనందరం కలిసి దిగిన గ్రూప్ ఫోటో. సో గురువు గారు, ఎలా అనిపించింది? రెండో వేడికి చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ టీమ్ థ్యాంక్స్ టు జీ తెలుగు టీమ్ అండ్ ఆల్సో థ్యాంక్స్ వెరీ మచ్ టు ప్రదీప్ ఫర్ యాంకరింగ్, గుడ్ యాంకరింగ్. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. జీ తెలుగు చాలా మంచి మెమరీస్ ఇచ్చింది. థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ గెస్ట్ ఆల్సో. చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మా. ఇలాగే సంతోషంగా నవ్వుతో మేట్ ఫర్ ఈచ్ అదర్ లా అలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాం మేము. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ అండ్ బోత్ ద ఫ్యామిలీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాగే ఇద్దరిని ఒకటి చేస్తూ 2 కుటుంబాలని కలుపుతూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తానండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.